రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచిపోయిందని ఆరోపించారు. 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు తప్ప దేనిని అమలు చేయటం లేదన్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు అంటున్న వారు ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బుల్డోజర్లు అంటున్నారని, సీఎం హోదాలో ఉన్నవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు పలికారు. ఇచ్చిన గ్యారంటీలకు దిక్కులేని ఒకవైపు 100 రోజులు అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు పతానే లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ ఉచిత బస్సు మహిళలకు, అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తున్నారు? రైతన్నల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా దక్కనే. పంటలు కోసుకున్నారు, వడ్లు ఎండబెట్టుకొని కళాల దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో తడిసి ఆ బాధలు, మీరు ఏదైతే వడ్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్లని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి 15 రోజులు లేట్ చేసి మీరు ఇస్తున్న రైతు భరోసా, 500 రూపాయల సన్నవడ్లకు బోనస్ అదైతే పత్తాకే లేకుండా పోయింది. నేను మీ అందరికి అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా, ఏ వర్గం వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇస్తున్న 2500 రూపాయల వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలన్నా, రైతన్నలకు ఇస్తున్న రైతు భరోసా కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 500 బోనస్ ఇస్తున్నారని మీకు రైతులు ఉత్సవాల్లో పాల్గొనాలని నేను అడుగుతా ఉన్నాం. అదే విధంగా మా పెద్ద మనుషులకు ఇస్తున్న 2000 రూపాయలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుండి గత 10